టాస్క్ల విషయంలో నేను చాలా భయపడ్డా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినప్పుడైతే చాలా భయపడ్డా. ఎలా ఆడతాడు, చెబ్బి ఉన్నాడు, వాళ్ళందరూ ఏమో 6 ప్యాక్లు, హైటు, పర్సనాలిటీస్ ఉన్నారు, ఏంట్రా. ఇంకా వాడు వెళ్తున్నాడు అన్నప్పుడు ఒక 1 డే నైట్ నాకు కాల్ చేసి నీకు ఒక ట్విస్ట్ చెప్పనా అన్నాడు. ఏంట్రా, నేను జిమ్లో జాయిన్ అయ్యాను. నీకెందుకురా జిమ్ము అని. లేదు, నేను జిమ్లో జాయిన్ అయ్యాను. దానికి ఏ రిలేటెడ్ పిక్ ఒకటి పెట్టాడు. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నట్టు, సన్నగా అయిపోయినట్టు ఒకటి పిక్ పెట్టి ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. అది మంచి ట్రెండింగ్ అయింది కూడా. అంటే నువ్వు ఇలా చేంజ్ అవుతావనే అన్నాను. ఎగ్జాక్ట్లీ అన్నాడు. ఎప్పటికీ అన్నాను. ఇంకొక 1 ఇయర్లో అయినప్పుడు చూద్దాం, ఈ పిక్ అలాగే పెట్టు, తర్వాత ఆఫ్టర్ బిఫోర్ పెడదాము, ఉంచు అని చెప్పేసి అలాగే ఉంచు. అలా వాడు ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఆ జిమ్ కోచ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కాంటాక్ట్ తీసుకున్నా. వాడికి మంచి ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి, మంచి ఫుడ్. బట్ ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గాలని నేను డిస్కషన్ పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత ఫోన్ చేశాడు జిమ్ కోచ్. ఏంటి సార్ ఎలా నడుస్తుంది? మీ వాడు వస్తేనే కదా నడవటానికి. రాలేదు. అదేంటి సార్ మీరు వస్తున్నాను అని అన్నాడు, వెళ్తున్నాను అన్నాడు. ఫస్ట్ జాయినింగ్ రోజు కనపడ్డాడు, తర్వాత 2 days తర్వాత నైట్ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేస్తే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి సార్, నేను నెక్స్ట్ డే వస్తాను అని అన్నాడు. ఆ తర్వాత షూట్ ఉంది సార్, నెక్స్ట్ డే వస్తాను. తర్వాత డబ్బింగ్ ఉంది సార్, మరి నెక్స్ట్. ఇంకెంతవరకు కనపడలేదయ్యా అని. తీరా చూస్తే బిగ్ బాస్కి. ఆ జిమ్ ఫీజు వేస్ట్, వాడికి తీసుకున్న ఫుడ్ వేస్ట్, అక్కడికి వెళ్ళి ఫుడ్ కోసం అలమటిస్తున్నాడు.